పై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. రాత్రి 25 పబ్బులు, బార్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లోని అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ మెషిన్లతో టెస్టులు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ఎక్సైజ్ పోలీసులు. పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ నగరంలో గడిచిన కొద్ది రోజులుగా వీకెండ్స్ లో పబ్స్ మీద అటు నార్కోటిక్ బ్యూరో, హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ ఇస్తారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా కొంత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దూకుడుగా ఎవరికైనా చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పటికే గంజాయికి సంబంధించి కూడా ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా జంట నగరాలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని పలు పబ్బులలో కూడా ఆకస్మికంగా సోదాలు చేస్తుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం గత వారం వీకెండ్ లో కూడా సుమారుగా 25 పబ్బుల మీద ఆకస్మికంగా తనిఖీలు చేసి ఇటు డ్రగ్స్ డిటెక్షన్ సంబంధించిన పరికరంతో కూడా ఆ కస్టమర్లకు సంబంధించి తనిఖీలు చేసింది. తాజాగా నిన్న ఈ శనివారం రోజుతో పాటు నిన్న రాత్రి కూడా సుమారుగా 25 పబ్బులకు సంబంధించి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నగరంలోని ప్రముఖ పబ్బులలో కూడా ప్రస్తుతానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాలు జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి. ఇప్పటికే ఇటు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా పబ్స్ లో డ్రగ్స్ వినియోగం సంబంధించి కూడా గత కొద్ది కాలంగా విచ్చలవిడిగా సాగుతుందనే పక్కా సమాచారంతో కూడా ఆకస్మికంగా తనిఖీలు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే 25 పబ్స్, బార్లో కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసినట్టు తెలుస్తుంది. సుమారుగా 100 మందికి పైగా కూడా డిటెక్షన్ టెస్ట్లతో కిట్లతో కూడా టెస్ట్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సుమా, కిరణ్, 100 మందికి టెస్టులు చేశారు కదా, అందులో ఎవరైనా డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారా? అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే టెస్ట్ చేసిన వారందరికీ కూడా అందులో డ్రగ్స్ తీసుకున్నట్టే రిపోర్ట్ వచ్చినట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా అన్ని శాఖల్లో, పోలీస్ శాఖల్లో, అటు నార్కోటిక్ బ్యూరో, స్థానిక పోలీసులు, ఎస్ఓటి అధికారులు కూడా ఆకస్మికంగా పబ్స్ లో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కొంత అటు పబ్స్ లో కూడా కొంత జాగ్రత్త తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఆలస్యంగా కస్టమర్లకు సంబంధించి కూడా కొంత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో గతంలో 2 నెలల క్రితం కూడా పబ్స్ లో డీజేలే ఈ డ్రగ్స్ విక్రయం కావచ్చు, వినియోగం సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్నట్టు కూడా అప్పట్లో కనుక్కున్న నేపథ్యంలో ఆ తర్వాత కొంత పబ్స్ లో డ్రగ్స్ వినియోగం తగ్గినట్టుగా మనం చెప్పవచ్చు. కానీ ఖచ్చితంగా వీకెండ్స్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా పబ్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కూడా కొంత డ్రగ్స్ కన్జ్యూమ్ తగ్గినట్టుగా మనం చెప్పాల్సి వస్తుంది. సుమా, కిరణ్, అంటే మొత్తం ఎన్ని పబ్స్ లో ఈ తనిఖీలు చేయడం జరిగింది? అంటే పోలీసులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు పబ్ యజమానులకు? నిన్న కాకుండా గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా 25 పబ్లకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఇటు గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా ప్రముఖ పబ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ వీకెండ్స్ టైంలో కూడా వందల సంఖ్యలో పబ్ లో ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. కాబట్టి వారికి సంబంధించి కూడా కొంత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీకెండ్స్ టైంలో ఆలస్యంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, నార్కోటిక్ బ్యూరో కావచ్చు, ఎస్ఓటి పోలీసులు కావచ్చు, ఎవరైనా ఆకస్మికంగా తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. కానీ నిబంధనల మేరకు ఖచ్చితంగా తనిఖీలు చేసే సందర్భంలో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే మాత్రం కూడా పబ్స్ మీద కొంత సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా పబ్స్ నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు. డ్రగ్స్ సంబంధించి కూడా ఎవరైనా కన్జ్యూమ్ చేసినా బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పబ్ లో ఉన్న వారిని కూడా కొంత అవేర్నెస్ చేస్తున్నారు. కాబట్టి గడిచిన కొద్ది రోజులుగా ముప్పిట దాడి అంటే ఇటు ఎక్సైజ్ పోలీస్ శాఖలో నార్కోటిక్ బ్యూరోతో పాటు స్థానిక పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా కొంత ఆకస్మిక తనిఖీలు చేసడంతో కొంత జాగ్రత్త తీసుకున్నట్టు చెప్పాల్సింది. పబ్ నిర్వాహకులు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. కాబట్టి కొంత డ్రగ్స్ వినియోగం పబ్స్ లో తగ్గినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.